హైదరాబాద్ పరిధిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చకచక అడుగులు ముందుకేస్తోంది. లండన్, సియోల్ తరహాలో ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ సుమారు 4,000 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. గాంధీ సరోవర్ పేరుతో బాపుఘాట్ అభివృద్ధి పనుల్ని చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మూసీ నది మీద 17 కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణాలని చేపట్టాలని, రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తున్నట్టు సమాచారం. అయితే మోనో రైలును నిర్మిస్తారా, మెట్రో రైలును అభివృద్ధి చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా ప్రణాళికలన్నీ సిద్ధమైతే 2026 మార్చిలో ఉగాది పండుగ నాటికి మూసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దుబాయ్కి చెందిన ఏఎంఆర్ ప్రాపర్టీస్ మూసీ సుందరీకరణ పనుల్ని చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. కాకపోతే దీనిపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాతో పాటు డౌన్ టౌన్ నిర్మించిన అనుభవం గల ఎంఆర్ ప్రాపర్టీస్ మూసీ నది తీరంలో భారీ టౌన్షిప్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తే హైదరాబాద్ నగర స్కైలైన్ ను పూర్తిగా మార్చివేయడానికి ప్రణాళిక దోహదం చేస్తుంది. మూసీ నది తీరంలో రాజేందర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17 సమీపంలో 100 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని ఎంఆర్ ప్రాపర్టీ సంస్థ భావిస్తోంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్లు వంటివి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఇటీవల ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసిన ఎంఆర్ గ్రూప్ ప్రాథమిక కాన్సెప్ట్ కు సంబంధించిన డిజైన్లను ప్రదర్శించింది. అయితే ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, అధికారిక అనుమతులు రావాల్సి ఉందని, దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని సమాచారం.